Hello everybody. So myself Rohit Chebrolu. So I have 11 years of experience in NEET, AIMS, AIPMT, JIPMER and all medical entrance examinations. So here I just want to explain overall analysis with the help of rank sorting NEET 2023, 2022 and 2024 here itself. Just see here, layer 1, layer 2, layer 3. 72 plus in layer 2, 60 plus in layer 3 and according to my third analysis, I clearly mentioned to the concerned students, those who belongs to layer 1, layer 2, layer. So layer 1 lo, you know that OC general EWS, layer 2 lo BCB, BCC, BCD minority, layer 3 lo BCA, SC, ST. So here I just used to expect OC student have chances to get from 411, 419, 427. 411 నుంచి 427 మధ్యలో సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఉండేదానికి అకార్డింగ్ టు మై దీస్ 3 సర్వేస్. సో సెకండ్ లేయర్ కి వస్తే సెకండ్ లేయర్ 1 లో సెకండ్ వన్ కి వస్తే ఈడబ్ల్యూఎస్ 406, 410, 418. వైల్ కమింగ్ టు లేయర్ 2 బీసీబీ 380, 385, 388. సో 380 నుంచి స్టార్ట్ అవుతుంది, 388 కే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది చెప్తున్నా. బీసీసీ 335, 340, 345. బీసీడీకి వస్తే 384 నుంచి 401. సో బీసీఈ 382, 388 మధ్యలోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏకి వస్తే 327 నుంచి 337 మధ్యలోనే ఉన్నాయి. సో కొన్ని సర్వేస్ అయితే 325 నుంచే వస్తుందని ఇచ్చున్నారు, బట్ వీ ఆల్రెడీ ఆప్టెడ్ ఇట్ ఫ్రమ్ 327. సో ఎస్సీ 345 నుంచి 353 మధ్యలో ఉంది. ఎస్టీ 352 నుంచి 356 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది 2025 పేపర్లో క్లియర్ గా గమనిస్తే బయో చేయడానికి 300 మార్క్స్ కి అయితే ప్రతి ఒక్కరికి ఎబిలిటీ ఉంటది. ఆ 300 మార్క్స్ కూడా మీరు చేయలేకపోయారంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ద ఫిజిక్స్ పేపర్ చూసిన వెంటనే స్టూడెంట్ కాస్త డిసప్పాయింట్ అవ్వడం, దాన్ని చేయలేకపోవడం అనేది బయో మీద ఇంపాక్ట్ పడింది అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ తో నేను కమ్యూనికేట్ చేసిన ప్రతి ఒక్కరితో కూడా ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ దట్. సో వైల్ కమింగ్ టు దట్ కెమిస్ట్రీలో కూడా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేది చాలా ఫ్రీగా చేయగలిగారు. ఫిజికల్ కి వచ్చే లోపల దే ఫేస్డ్ అలాట్. మీకు లాస్ట్ ఇయర్ క్లియర్ గా కొన్ని డిస్క్రిప్షన్స్ మీకు చూపిస్తాను. సో ఇది 2023 కట్ ఆఫ్. సో జస్ట్ సీ హియర్. సో ఇలా 2023 కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో 2023 కట్ ఆఫ్స్ అనేది పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ ఏం కాదు. మనం వీ హ్యావ్ టు జస్ట్ కంపేర్ విత్ 2024 లో 502 ఓసీ, సో 502 ఈడబ్ల్యూఎస్, 419K బీసీఏ వచ్చింది, 584 బీసీబీ, 434 బీసీసీ, 494 బీసీడీ, సో 484 బీసీఈ మైనారిటీ, 433 ఎస్సీ, 443 ఎస్టీ ఛాన్సెస్ లాస్ట్. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి ఆల్మోస్ట్ 100 మార్క్స్ కంటే ఎక్కువ డౌన్ ఫాల్ అయ్యాయి అనేది మీకు జస్ట్ ఈ నోటేషన్ ఆఫ్ అనాలిసిస్ ప్రకారం మీకు అర్థమై ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద రెగ్యులర్ అనాలిసిస్. వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ విత్ దిస్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 502. ఈ ఇయర్ విచ్ జనరల్ స్టార్ట్స్ ఫ్రమ్ 411, 419, 427. అదే ఈడబ్ల్యూఎస్ కి వస్తే లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ 502, 406, 410, 418. అంటే 406 నుంచే చేంజెస్ అయ్యేది. హియర్ ద డిఫరెన్స్ ఈస్ అప్రాక్సిమేట్లీ 100 మార్క్స్ డిఫరెన్స్ ఈడబ్ల్యూఎస్ లో. అదే మీకు బీసీబీకి వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈస్ 484. ఇక్కడ ఇదే 484 380కి అయిందంటే విచ్ వాస్ 104 మార్క్స్ లెస్ డౌన్ ఫాల్ అయింది. బీసీబీ 104 మార్క్స్ తగ్గిపోయినట్టు. అదే బీసీసీకి వస్తే 434 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 335కి అయింది. సో అప్రాక్సిమేట్లీ 99 మార్క్స్ ఇన్ బీసీసీ. సిమిలర్లీ 2024 కట్ ఆఫ్ వస్తే 494 లో, ఈ 494 లో 384 తో స్టార్ట్ అవబోతుంది బీసీడీ. 494 వచ్చిన బీసీడీ కూడా 384 తో స్టార్ట్ అవబోతుంది, అంటే విచ్ వాస్ అప్రాక్సిమేట్లీ 110 మార్క్స్ డిఫరెన్స్. నెక్స్ట్ మైనారిటీ 492 లాస్ట్ ఇయర్, హియర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 382. ఇది 112 మార్క్స్, 112 మార్క్స్. బీసీఏకి వచ్చారనుకోండి 419 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 327 నుంచే స్టార్ట్ అవబోతుంది, విచ్ ఇస్ జస్ట్ 92 మార్క్స్. సో ఈ 327 స్కోర్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న పేపర్లో చాలా మంది స్టూడెంట్స్. సో దే ఎనేబుల్ టు స్కోర్ మోర్ దెన్ 300 ఆల్సో చాలా మంది ఉన్నారు. తర్వాత 433 ఎస్సీ దిస్ ఇయర్ 345, లాస్ట్ ఇయర్ ఎస్టీ 443, దిస్ ఇయర్ 352. సో వీటన్నిటిని చూడంగా మనకు అర్థమైంది ఏంటంటే మినిమం 90 మార్కులు, 80 మార్కుల నుంచి 100, 110 మార్కుల వరకు కూడా 90 నుంచి 112 మార్క్స్ మధ్యలో చేంజెస్ వచ్చేదానికి చాలా వాటి అన్ని. సో అనాలిసిస్ 1, అనాలిసిస్ 2, అనాలిసిస్ 3 ఈ మూడింటిని పరిగణనలో తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే
సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కంటే కూడా ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఆర్ 90 to 110 మార్క్స్ లోయర్డ్, తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ 110 మార్కుల వరకు, 100 నుంచి 110 మార్కుల వరకు తగ్గే ఛాయిసెస్ చాలా ఉంది. సో స్కోప్ ఎలా ఉంటుంది అనే దాని మీద వరి అయిన స్టూడెంట్స్ అందరూ కూడా యూ జస్ట్ కంపేర్ ఆల్ దిస్. సో ఐ హోప్ యూ ప్రిపేర్డ్ ఫర్ 2025 ఈస్ ఏ గ్రేటెస్ట్ డిజాస్టర్. సో ప్రతి స్టూడెంట్ కూడా చేయలేని పేపర్ ఏదైనా ఉందా అంటే అది 2025. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీని కట్ ఆఫ్స్ నియర్ బై ఉన్నాయా లేదా అనేది కూడా 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మనము ఇప్పుడున్న న్యూ అనాలిసిస్ కి దగ్గరగా మీ కౌన్సిలింగ్ ని అప్లై చేసుకోవడానికి కూడా మీకు అవైలబుల్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాం. సో ర్యాంక్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద కేటగిరీస్, ముందుకి వెనక్కి షఫల్ అవ్వచ్చు. బట్ మార్క్స్ అయితే మీకు అందరూ అనుకున్న విధంగా మీరు అనుకున్న రేంజెస్ మధ్యలో మీకు వచ్చినట్టుంటే క్రాస్ చెక్ చేసుకున్నా సరే. సో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు 1-2 బయాలజీ మీకు అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ వచ్చాయనేది ఒక వాదన ఉంది. సెకండ్, ఫిజిక్స్ కి వచ్చే లోపల మీరు ఒక 20 క్వశ్చన్లు చేయాలంటే మినిమం చాలా కష్టపడాలి. దీంట్లో 45 క్వశ్చన్లు చేయడం అనేది జరగదు. బయాలజీ పేపర్ చేయడానికి మీకు 1:20 నిమిషాలు టైం తీసేసుకుంటది. కాబట్టి మీకు ఇక్కడ పెద్ద టైం, ఇంకా 1:20 నిమిషాల్లో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోపప్ చేయడం అనేది చాలా కష్టమైంది. యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్ గా నేను అబ్జర్వ్ చేసి నేను ఆ 45 క్వశ్చన్స్ చేయడానికి I took 1 hour 40 minutes టైమ్ టు సాల్వ్ ద ఎంటైర్ పేపర్. 1 గంట 40 నిమిషాలు జస్ట్ ఒక ఫిజిక్స్ చేయడానికి ఒక టీచర్ లెక్చరర్ గా నాకే టైం పట్టింది. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు చేయడం అనేది పెద్ద కష్టమైన టాస్క్. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వేర్ ఎవర్ ద కట్ ఆఫ్స్ ఆర్ దేర్ అనేది మీరు స్టాండ్ బై లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి దోస్ హూ అపియర్డ్ నీట్ 2025. మీ అందరికి కూడా మీ కట్ ఆఫ్స్ కి దగ్గరగా మా అనాలిసిస్ ఉండి మీ ర్యాంక్స్కి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉండొచ్చు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.